జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం అక్టోబర్ 19వ తారీఖు నుంచి 2025 సంవత్సరం అక్టోబర్ 25వ తారీఖు కూడా ఈ వారం యొక్క గోచార స్థితిగతులు, అలాగే గోచార స్థితిగతులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు. ముందుగా అసలు గోచారంలో గ్రహ గమనాలను గురించి ఏ ఏ రాశుల్లో గ్రహాలు స్థితిలో ఉన్నారో ప్రథమంగా పరిశీలిద్దాం. కర్కాటక రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో కేతుదేవుని సంచారము, కన్యా రాశిలో మిడ్ ఆఫ్ ద జోడియాక్ సెంటర్లో, అంటే అన్ని రాశులకి సెంటర్ రాశి అయిన కన్యా రాశిలో దైత్యగురువైన శుక్రాచార్యుల వారి సంచారము, తులారాశి దైత్యగురువైన శుక్రాచార్యుల వారి రాశి అయిన తులారాశిలో రవి, బుధుడు మరియు మంగళ్ సంచారము. బుధుడు ఈ 25వ తారీఖు నుంచి తులారాశిలో నుంచి వృశ్చిక రాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. రాహుదేవుని సంచారము కుంభరాశిలో జరుగుతూ ఉంది. వక్రించిన శనీశ్వరుడు మీనరాశిలో సంచారము. అన్ని రాశుల్ని అతివేగంగా చుట్టి వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో ఆయన గ్రహగమనం 3 రాశుల్లో ఉన్నాయి. కన్యా రాశి మొదలుకొని వృశ్చిక రాశి వరకు, అంటే కన్యా, తుల, వృశ్చిక రాశులు, ఈ 3 రాశుల్లో ఆయన గోచారం సంభవిస్తుంది ఈ వారం. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల్లో ప్రత్యేకాంశాలు ఏవైనా ఉన్నాయా అంటే 2 ప్రత్యేకాంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే బుధ భగవానుడు రాశిలో దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము, అలాగే శుక్రాచార్యుల వారి రాశిలో బుధ భగవానుడి సంచారము. కన్యా రాశిలో శుక్రదేవుని సంచారము, తులారాశిలో బుధ భగవానుని సంచారము. ఇది పరివర్తన యోగం పరివర్తన యోగం ఉంది ఈ వారము. అలాగే ఈ పరివర్తన యోగము రవి బుధులు కూడా కూడి ఉండడం వల్ల సూర్యనారాయణమూర్తి ఇక్కడ నీచను పొందే స్థానము, తులారాశి ఆయనకి నీచ స్థానం అవుతుంది. ఇది ఈ వారం యొక్క స్పెషల్. ఈ పరివర్తన యోగము ఏ ఏ ఇండికేషన్స్ మనకి కలగజేస్తుంది, ఏదైనా ప్రత్యేకతని సూచిస్తుందా ద్వాదశ రాశుల వాళ్ళకి అని అంటే డెఫినెట్గా ఒక ప్రత్యేకతని సూచిస్తుంది. అదేంటి, ఇప్పుడు యూనిక్గా అప్లై అయ్యే పాయింట్ అంటే ప్రతి రాశి వాళ్ళకి మళ్ళీ విడివిడిగా పాయింట్స్ ఉంటాయి వాళ్ళ రాశిని అనుసరించి, కానీ యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది, కొన్ని పాయింట్స్ ఉంటాయి. అవేంటో మొదటగా మనం చూద్దాం. అసలు ఈ పరివర్తన యోగము చాలా మంచిది. అంటే యాక్చువల్గా షష్టాధిపతి సప్తమ స్థానంలో, మనం కాలపురుషుడు కుండలిలో చూస్తే సప్తమాధిపతి షష్ఠ స్థానంలో. మామూలుగా అయితే ఇది అంత మంచిది కాదు, కానీ ఇక్కడ ఈయన దైత్య గురువైన శుక్రాచార్యులు అవ్వడం వల్ల, అలాగే ప్రస్తుతం మనకి అధిచారంలో గురుడు ఉండడం వల్ల దీనికి స్పెషల్ సిగ్నిఫికెన్స్ వచ్చింది. ఈ పరివర్తన యోగానికి స్పెషల్ సిగ్నిఫికెన్స్, ఒక విశిష్టాంశం ఆపాదించబడింది గురు భగవానుడు అతిచారంలో ఉండడం వల్ల. దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్గా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా మంచి చక్కటి శుభ సమయము. ఏదైనా ఇబ్బందులతోటి వివాహ ప్రయత్నాలు ముందుకు సాగకపోతూ ఉన్నా, అలాగే వివాహితులకి ఏవైనా వాళ్ళ జీవితాల్లో మనస్పర్ధలు ఉన్నా అవి తొలగిపోవడానికి, వివాహం సెట్ అవ్వట్లేదు, ఎన్ని చూసినా ఏదో ఒక కారణాల రీత్యా వెనక్కి వెళ్ళిపోతుంది అనుకున్న వాళ్ళకి అవుతుంది. అంటే మొత్తానికి చూస్తే కనుక వివాహానికి సంబంధించిన విషయాల్లో వివాహం కావడానికే కావచ్చు, అలాగే వైవాహిక జీవితం గడుపుతున్న వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఉన్న ఏవైనా లోటుపాట్లు ఉంటాయి, అంటే స్పౌస్కి హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదా వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ కావచ్చు, లేదా ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇద్దరికి ఉన్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా సెటరేట్ అయ్యే శుభ సమయం. ఇది మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. కాకపోతే గోచారంలో ఉన్న ఈ బ్లెస్సింగ్ ఒకవేళ మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉంటే కనుక 70% రిజల్ట్స్ మీరు చూస్తారు. ప్రస్తుతం దశ అంతర్దశలు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సపోర్ట్ చేయకపోయినా 40% బెటర్మెంట్ అయితే మీరు డెఫినెట్గా చూస్తారు. ఇది వివాహానికి సంబంధించిన విషయాలు. ఇంకొక మేజర్ బ్లెస్సింగ్ ఎవరికి ఉందంటే బిజినెస్ చేసేవాళ్ళకి. అంటే ఇప్పుడు బిజినెస్లోకి ఎంటర్ అవ్వడానికైతే కరెక్ట్ కాదు, కానీ ఆల్రెడీ ఎవరైతే బిజినెస్, మీరు ఏ రకమైన బిజినెస్ అన్నా చేయండి, ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉందా, లేదా ఆయిల్ అండ్ మైన్స్ బిజినెస్ ఉందా, ఇండస్ట్రీస్ ఉన్నాయా, ఏ రకమైన బిజినెస్ అయినా కావచ్చు. సో అది చిన్న మొదలుకొని పెద్ద అన్నీ ఇందులోకి వస్తాయి, రియల్ ఎస్టేట్ అన్నీ వస్తాయి. ఎవరైనా సరే బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్ళకి
ఇది చాలా మంచి శుభ సమయము. అంటే ఒకటేంటంటే మీ మీద మీకు ఒక నమ్మకం వస్తుంది. ఒక బిజినెస్ అంటే మనకినా చాలామందిని పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే కొంతమందితోటి వాళ్ళు నడుపుతూ ఉంటారు. సో ఏదైనా సరే బిజినెస్ ఒక ప్రౌడ్ మూమెంట్గా అయ్యే టైం బిజినెస్ చేసే ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబిలిటీ అవుతుంది. మీరు ద్వాదశ రాశుల్లో ఏ రాశిలో అన్నా పుట్టండి, ద్వాదశ లగ్నాల్లో ఏ లగ్నాల్లో అన్నా పుట్టండి, 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు. ఇది బిజినెస్ చేసే వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంది. చాలా మంచి సమయము, యూనిక్గా అప్లికేబిలిటీ ఉండే పాయింట్. ఇక్కడ ఏంటంటే ఒక విషయం, కానీ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడానికైతే అనుకూలం కాదు, ఎవరికి అనుకూలం కాదు. కానీ చేస్తూ ఉన్నప్పుడు ఇది ఇందాక నేను చెప్పాను, కండిషన్ అప్లై. మీ జన్మ జాతకంలో ప్రస్తుతం టైం బాగా సపోర్టింగ్గా ఉంటే ఇదేమవుతుందంటే మొత్తం మీరు తీసుకోగలుగుతారు. సపోర్టింగ్గా లేకపోయినా 40% మీరు తీసుకుంటారు. ఇప్పుడు ఒక ఆపరేషన్ చేయాలంటే ముందు షుగరు, బీపీ ఇవన్నీ చెక్ చేసే కదా డాక్టర్ గారు చేసేది. మొత్తం అన్ని లెవెల్స్ చెక్ చేసే కదా చేసేది. చేస్తేనే అప్పుడే ఆ వైద్యం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. సో అలాగే అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది వైద్యాన్ని శరీరం. అలాగే మీ ఆస్ట్రో బాడీ కూడా యోగాన్ని అబ్జర్వ్ చేసుకోవాలంటే ఇప్పుడు మీకు ఒకవేళ బాగా ఉందనుకోండి, మంచి మహర్దశలో ఉంటే డెఫినెట్గా మొత్తం మీరు బ్లెస్సింగ్ తీసుకోగలుగుతారు. లేకపోయినా 40% బ్లెస్సింగ్ మీకు డెఫినెట్గా వస్తుంది. ఇది యూనిక్గా ఈ ఈ ఈ వారం అందరికీ అప్లికేబిలిటీ ఉండే పాయింట్ యూనిక్గా ఉండేది. ఇప్పుడు ప్రతి రాశి వాళ్ళకి విడివిడిగా ఎలాంటి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు, అలాగే ఈ పరివర్తన యోగము ఎలాంటి ఒక డెఫినెట్గా ఒక పాయింట్ ప్రతి ఒక్కరికి సిగ్నిఫై చేస్తుంది. ఈ పాయింట్ ఏంటో కూడా మనం చూద్దాం. ఇప్పుడు సింహరాశి లేదా మీరు సింహ లగ్నంలో పుట్టిన మీకు ఈ వారము ద్వితీయ తృతీయాధిపతి ఎక్స్చేంజ్ అయ్యారు, పరివర్తన జరిగింది. మాటలతోటి మ్యాజిక్ ఉంటుంది. మీ మాటలే మీకు ఇప్పుడు మీ మాటలే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ మాటలతోటి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒక లైమ్ లైట్లో ఉంటారు, ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు. ఇప్పుడు 10 మంది అటెన్షన్ క్యాచ్ చేసే విధంగా మన మాటలు ఉంటే డెఫినెట్గా అది సెంటర్ ఆఫ్ అట్రాక్షనే అవుతుంది కదా. అలాగా మీకేంటంటే మాటలతోటి చాలా మంచి వాగ్దేవి ఆశీస్సులు చాలా బాగా ఉన్నాయి ఈ వారం. మీకు ఇంట్యూషన్ కూడా బాగా ఉంటుంది ఈ వారము. మీరు మటుకు ఈ వారము చాలా పాజిటివ్సే మాట్లాడడానికి ప్రయత్నించండి. చాలా చక్కటి శుభ సమయం కాబట్టి ఎక్కువగా పాజిటివ్స్ మాట్లాడడానికి ఈ వారం ప్రయత్నించండి. అంతా కూడా మంగళకరంగా ఉంటుంది. డబ్బులు మనీ పరంగా కూడా చాలా బాగా ఉంది. ఆర్థికంగా మంచి శుభ సమయము. ఉద్యోగస్తులకి ఇప్పుడు మీకు దశమాధిపతి ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మీ జన్మ జాతక అంటే మీ గోచర గ్రహస్థితుల రీత్యా మీకు ఫైనాన్షియల్గా చాలా మంచి శుభ సమయం. లేదా మీ ఇంట్లో వాళ్ళకైనా సరే ఫైనాన్షియల్గా కొన్ని మంచి చేంజెస్ ఇస్తారు. మీరు చూడొచ్చు, మీ ఇంట్లో వాళ్ళు చూడొచ్చు. మీ జన్మజాతకం బలంగా ఉంటే ఇద్దరు కూడా చూసే అవకాశం చాలా చక్కగా ఉంది ఈ వారం. వ్యాపారస్తులకి బాగుంది. అంటే ఇప్పుడున్న ఈ గోచారము ప్లస్గానే సూచిస్తుంది. మీ జన్మజాతకాన్ని అనుసరించి ఈ ప్లస్ ఇంకా పెరుగుతుందా లేదా కొంత ఈ ప్లస్గానే ఉంటుందా అన్నది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. బట్ వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. మీరు ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వాటిల్లో ఉంటే కనుక చాలా మంచి శుభ సమయము. మీకు ఫారిన్ క్లయింట్స్ ఉంటాయి ఈ వారము. వ్యాపారస్తులకి ఏంటంటే మన స్వదేశీ క్లయింట్స్ కంటే విదేశీ క్లయింట్ వల్ల లబ్ధి చాలా బాగా ఉంటుంది. ఎక్కువగా మీ క్లయింట్స్ ఫారిన్లోనే ఉంటే కనుక మీరు చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ ఫారినర్స్తో అయితే కనుక, లేదా అసలు కొంతమంది అన్న ఫారినర్స్ ఉంటే ఈ వారం సూపర్బ్ టైమింగ్ మీది. చాలా బాగా ఉంటుంది ఈ లబ్ధి ఫారినర్స్ నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఫారినర్స్ మీకు పే బ్యాక్ చేయాల్సిన సమయము. విదేశీ రుణం అని అంటారు. మీకు విదేశీ రుణం ఉంది అంటే వాళ్ళు మీకు ఇవ్వాలి, మీరు ఇవ్వడం కాదు. సో ఈ వారము అనుకోకుండానే ఫైనాన్షియల్గా బాగా ఉంటుంది. మీకు ఫారిన్ క్లయింట్స్ కనుక చాలామంది ఉంటే కనుక అక్కడి నుంచి మనీ బాగా రూట్ అవుతుంది. ఇది ఒకటి ఉంటుంది. బట్ స్వదేశీ వాళ్ళతోటి కూడా ఉంటుంది. బట్ అందరికీ ఇలా ఫారిన్ క్లయింట్స్ ఇలానే కాదు, మామూలుగా నార్మల్గా వ్యాపారం చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి పీరియడ్, ఎలాంటి ఇబ్బంది లేదు. విద్యార్థినులకి మంచి సమయము.
అయితే విద్యార్థినులు ఏంటంటే కొంత మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ రావడానికి వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో హౌస్ వైఫ్స్కి చక్కగా ఉంది, ఇంకా అందరికీ కూడా బాగా ఉంది, సీనియర్ సిటిజన్స్కి కూడా చక్కగా ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. చూసారు కదండి. ఇప్పుడు దీనికోసం ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మొదట్లో చెప్పినట్లు ఒకవేళ మీకు జన్మజాతకం అనుకూలించకపోయినా 40% వస్తుంది. బట్ ఈ రెమెడీ చేసుకుంటే 50% మీరు తీసుకోవచ్చు. ఒక 50 to 60% తీసుకోవచ్చు బాగా ఉన్న వాళ్ళకి. ఇది కాంక్రీట్. ఒక్కొక్కసారి మనకి ఎవరికైనా యోగాలు వచ్చినప్పుడు అవి నిలబడాలి కదా. ఇప్పుడు మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం, సడన్గా రైజ్ అయిపోతారు, మళ్ళీ పడిపోతారు. సో అప్స్ అండ్ డౌన్స్ చూడకుండా, అంటే అప్స్ అండ్ డౌన్స్, అప్స్ ఉన్నప్పుడు డౌన్స్ ఉంటాయి. బట్ అప్ ఉన్నప్పుడు డౌన్కి రాకుండా అక్కడి నుంచి కంటిన్యూ అవుతూ వెళ్ళగలగాలి. ఇప్పుడు యోగము ఇప్పుడు వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి కావచ్చు, వివాహితులకి. కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ డేస్లో కూడా కంటిన్యూ అవ్వడానికి జన్మజాతకం బాగున్న వాళ్ళకి ఇది ఇంకా కొంచెం ఎక్కువగా తీసుకోవడానికి ఇప్పుడు ఏం పరిహారం చేయాలో మనం చూద్దాం. దీనికి చేయాల్సింది ఏంటంటే ఈ వారం అంతా కూడా మీకు వీలుంటే సాయంత్రం పూట 6 నుంచి 8 లోపల మీ ఇంటి దగ్గర మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటే ఆలయ సందర్శనం చేసుకొని రావాలి. సపోజ్ మీ ఇంటి దగ్గర మహాలక్ష్మి అమ్మవారి ఆలయం లేదు, ఏ అమ్మవారి ఆలయం ఉన్నా పర్వాలేదు, గ్రామ దేవత అయినా పర్వాలేదు, వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ ఉన్న దేవిలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించుకొని దండం పెట్టుకొని రండి. ఎందుకంటే అమ్మవార్లు అందరూ ఒకటే కాబట్టి ఆ అమ్మవార్ల శ్రీలక్ష్మి అమ్మవారిని చూడండి. ఈ ప్రాక్టికల్గా మనం చూస్తే ఉద్యోగం చేసే వాళ్ళకి కొంతమందికి ఇది ప్రాక్టికల్గా ప్రతిరోజు, ఎందుకంటే వాళ్ళు ఇంటికి వచ్చేప్పటికి 9 అయ్యే వాళ్ళు ఉంటారు. ఇలా కొంతమందికి సాధ్యపడకపోవచ్చు. సాధ్యపడిన వాళ్ళు ఇది చేసుకోవచ్చు. సాధ్యపడని వాళ్ళు ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సాయంత్రం పూట 6 నుంచి 6:30, ఇంకా కుదిరితే 7 లోపల అమ్మవారికి సంబంధించిన ఈ నామాన్ని జపించండి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని జపించడం వల్ల మంచి లక్ష్మీ కటాక్షాన్ని అతి శీఘ్రంగా పొందడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం జపించాల్సిన నామం ఏంటో మనం చూద్దాం. ఇది మనసులో ఒక 1 hour పాటు 6 to 7 ప్రతిరోజు సాయంత్రం పూట జపించాలి. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. శ్రీ మహాలక్ష్మే నమః, బిల్వ నిలయాయే నమః, శ్రీ మహాలక్ష్మే నమః. శ్రీ మహాలక్ష్మే నమః, బిల్వ నిలయాయే నమః, శ్రీ మహాలక్ష్మే నమః. శ్రీ మహాలక్ష్మే నమః, బిల్వ నిలయాయే నమః, శ్రీ మహాలక్ష్మే నమః. ఈ నామంతో ఇప్పుడు నేను చెప్పిన ఈ నామం, ఈ 3 నామాలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రతిరోజు సాయంత్రం మీరు ఒకవేళ టెంపుల్కి వెళ్ళినా ఈ నామం చెప్పించవచ్చు, చాలా మంచిది. టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఈ వారం అసలు ఎప్పుడు కూడా సాయంత్రం పూట ఈ నామాన్ని 6 to 7 మధ్యలో జపిస్తే మంచిది. లేదా కనీసం ఒక 15 నిమిషాలైనా కేటాయించి మానసికంగా జపం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాల చేత, లక్ష్మీనారాయణ కృపా కటాక్షం చేత, అలాగే గౌరీ శంకరుల కృపా కటాక్షం చేత, సరస్వతి అమ్మవారి కృపా కటాక్షం చేత చక్కగా మన జీవితంలో ఆనంద గంటికల్ని మోగించుకోవటం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవి ఈ వారం యొక్క ఫలితాలు, అలాగే చేసుకోవాల్సిన పరిహారము. ఇలా మనమందరం కూడా అమ్మవారి కృపకి పాత్రులు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫున అమ్మవారిని నేను కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.